అంటే సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆహ్, తిమోతికి సున్నతి చేయించే విషయంలో గాని, అన్యులతో భోజనం చేసేటప్పుడు పేతురు అక్కడి నుంచి యూదులు రాగానే లేసి వెళ్ళిపోవడం గాని, సో, రొట్టె విరిచేటువంటి సందర్భాలు గాని, ఇలాగ కొన్ని కొన్ని సందర్భాల్లోని అవెలా ఉంటాయంటే ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఇది సంఘ చరిత్రలో అనేకమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగాయి. కానీ సంఘాలు ఎలా స్థిరపడ్డాయి, వాటిని ఎలాగా అవి ముందుకి కొనసాగాయి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో, అపోస్తల కార్యగ్రంథాన్ని మనం డాక్ట్రిన్ బుక్‌గా చూడకూడదు. సువార్తలు, పత్రికల్ని మనం డాక్ట్రిన్ తీసుకోవచ్చు. అంటే యేసుక్రీస్తు మాటల్లో నుంచి మనం డాక్ట్రిన్ తీసుకోవచ్చు. అలాగే పత్రికల్లో నుంచి మనం తీసుకోవచ్చు. ఇదేంటంటే మొదటి 30 సంవత్సరాలలో జరిగినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గమనించినట్లయితే యో యెరూషలేములోనే ఉండమని వాళ్ళ శిష్యులకు చెప్పడం, ఆయన ఆరోహణ అవ్వడం, రెండో అధ్యాయంలో మేడగదిలో ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం, తర్వాత అపోస్తలులు లేచి అన్ని భాషల్లోని మాట్లాడడం, సుమారు 3000 మంది బాప్తీసం పొందినట్టుగా మనం చూస్తాం. 42వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. ఆది సంఘం అన్ని విషయాల్లోనూ ఎడతెగకుండా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు 43 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 10 అంశాలు ఉన్నాయి. 43 నుంచి 47 వచనాల్లో ఒక 10 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అంటే వీళ్ళు ఎప్పుడైతే వాక్యంలోని ఎదుగుతున్నారో, అపోస్తలుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు, కీర్తనలు పాడుటయందు ఎఫెసీ గ్రంథం చదివితే ఉంటది. అదేవిధంగా కానుకలు పట్టే విషయంలో కూడా కొరింథీయులకు రాసిన పత్రిక చూసుకుంటే వీటిలన్నిటిలో కూడా వాళ్ళు ఎడతెగకుండా ఉన్నారు. ఇలా దేవుని వాక్యాన్ని వినేటప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే దేవుని యందు భయం ఉంది. అలాగే ప్రతివానికి భయం కూడా కలిగిందన్నమాట. అంటే వాక్యాన్ని వింటున్నారు, దాన్ని విశ్వసిస్తున్నారు, దాని ప్రకారం జీవిస్తున్నారు, భయభక్తులతో బ్రతుకుతున్నారన్నమాట. సో, ప్రతివానికి భయం కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగినాయి. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఎలాగైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, అదే విధంగానే సువార్తలోని ఆదిమ సంఘాల్లో మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించే విషయంలో అపోస్తలులు ఎక్కువగా ఈ సూచక్రియలు, మహత్కార్యాలు చేసినట్లుగా చూస్తాం. అవన్నీ ఎందుకంటే వాక్యాన్ని స్థిరపడేంత వరకు, వాక్యం స్థిరపరిచేంత వరకు ఇవి ఎక్కువగా జరిగినట్లుగా మనం గమనించాలి. 44వ వచనంలో మనం గమనించినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే విశ్వసించిన వారందరూ ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించారో, క్రీస్తు సంఘంలోకి అడుగుపెట్టారో వారందరూ కూడా ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టిగా ఉంచుకొనిరి అంటే అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా? సమిష్టిగా అంటే అర్థం. క్లాసే కాబట్టి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. కామన్‌గా ఉంచుకో. కామన్‌గా. ఇంకా సమిష్టిగా అంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సమిష్టిగా అనే దాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితేనే దాని అర్థం అవుతది. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, అంటే ఏక మనసుతో కూడుకొని వాళ్ళేం చేశారంటే 44వ వచనం, తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. సమిష్టిగా ఉంచుకొనిరి అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంఘంలో ఉన్నవాళ్ళు ఒక సహోదరుడికి 10,000 జీతం అనుకుందాం. ఇంకో సహోదరుడికి 5,000 జీతం అనుకుందాం. వీరందరూ కూడా వారికి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచుకున్నారంట. ఇప్పుడు వాళ్ళిద్దరిది కలిసిందనుకోండి, ఎంత అవుతది అమౌంటు? 15,000 అవుతది. ఆ 15,000 అయినప్పుడు సమిష్టిగా ఉంచుకున్నారంటే దాని మీనింగ్ ఏమవుతదంటే, ఒక్కొక్కరిది 7,500, 7,500 అంటే సమానం అని అర్థం మాట. సమిష్టిగా ఉంచుకున్నారు అని అంటే సమానంగా ఉంచుకున్నట్టుగా. సో, నాది 10,000 నీది 5,000 అనేటిది ఆలోచించరు. ఒకసారి దాన్ని తీసుకువచ్చి వాళ్ళందరూ ఒక దగ్గర పెట్టారు అంటే ఆ అమౌంట్ అందరికీ ఈక్వల్ అయిపోతదన్నమాట. అక్కడ 10 మంది ఉన్నారనుకోండి, 10 మందికి ఈక్వల్ అవుతది. సో, ఎంత పర్సెంటేజ్ అనేది కాదు. వాళ్ళు రూ. 100 ఎయొచ్చు, రూ. 1000 ఎయొచ్చు, 10,000 ఎయొచ్చు. కానీ అందరూ ఒక దగ్గర వేసినప్పుడు, అందరూ ఒక దగ్గర పెట్టుకున్నప్పుడు సమిష్టిగా దాన్ని ఉంచుకున్నారంటే దాని మీద అందరికీ అధికారం ఉంటది. అందరికీ సమానమైన హక్కు ఉంటది. సమిష్టిగా ఉంచడం అంటే.
సో, ఈ సమిష్టిగా అనేది ఎక్కువగా కుటుంబాల్లో చూడొచ్చు. ఇప్పుడు కుటుంబాల్లో కూడా ఈ సమిష్టిగా ఉండడం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు సంపాదించే విషయంలో కూడా నా జీతం, నీ జీతం అంటున్నారు తప్ప వాళ్ళిద్దరూ ఏకశరీరం గాబట్టి వారు సమిష్టిగా ఉంచుకోవడం లేదు. మనది అనే మాటలు రావడం లేదు. కుటుంబంలో తండ్రి ఉన్నారనుకోండి, పిల్లల జీతం తీసుకొచ్చి తండ్రికిస్తే ఆయన దాన్ని సమిష్టిగా ఖర్చు పెట్టాలి. అంటే సమానంగా. సో, వీడు ఎక్కువ తెచ్చాడు గాబట్టి వీడికి ఒక ప్రాధాన్యత, తక్కువ సంపాదిస్తున్నారు గాబట్టి వీడిని ఒకలా చూడడం అనేది కరెక్ట్ కాదనమాట. సో, అపోస్తులు మనం ఆదిమ సంఘంలో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఉంచుకున్నారన్నమాట. సో, వాళ్ళు ఎంతెంత తెచ్చారనేది కాదు గానీ, వచ్చిందంతా అందరికి సమానం. ఇప్పటికీ దీన్ని ఇశ్రాయేలు పాటిస్తా ఉంటారు. ఇశ్రాయేల్‌లోని కిబుట్జ్ అని అంటారన్నమాట. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళకొక ప్లేస్ ఉంటది కమ్యూనిటీ. వాళ్ళ కమ్యూనిటీ ఏంటంటే, అందరూ ఒకేలా ఉంటారు. వాళ్ళ ఇల్లులన్నీ ఒకేలా ఉంటాయి. అందరూ పనులు చేస్తారు. ఎవరికీ జీతం రాదు. ఆ జీతం అంతా కమ్యూనిటీ దగ్గరే ఉంటది. ఎవరికి ఏం కావాలన్నా కమ్యూనిటీ ఇస్తదన్నమాట. వాళ్ళకి కారు కావాలన్నా, సైకిల్ కావాలన్నా, తిండికి వాళ్ళకి ఏవైతే గ్రోసరీస్ ఉన్నాయో అందరికీ సమానంగా ఇస్తారన్నమాట. సో, అందులో పెద్దోడు, చిన్నోడనే ఉండదు వాళ్ళ దీంట్లో. సో, ఇశ్రాయేల్‌లోని అది ఇప్పటికీ దాన్ని పాటిస్తా ఉన్నారన్నమాట. కొన్ని తెగల వాళ్ళు దాన్ని ఇప్పటికీ పాటిస్తా ఉంటారు. అంతా కలిసిగా పెట్టుకుంటారన్నమాట. ఎవరైనా విదేశాలు వెళ్లి చదవాలనుకున్నా వాళ్ళు ఎళ్లి చదివి పంపిస్తారు. వాళ్ళక్కడ సంపాదించింది కూడా తల్లిదండ్రులకు పంపించరు. ఏదైతే వాళ్ళది ఆర్గనైజేషన్ ఉందో, ఆ ఆర్గనైజేషన్‌కి పంపిస్తారన్నమాట. అలా సమిష్టిగా ఉంచుకున్నారు. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులేమి తీసుకొచ్చి ఇమ్మని చెప్పల. అక్కడ ఉన్నవాళ్ళే సంఘం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని, సంఘం అభివృద్ధి చెందాలని ఏం చేశారంటే, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి, తమ కలిగినయంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, చర స్థిరాస్తులు అంటే అర్థం ఏంటనేది ఎవరికైనా తెలుసా? చర స్థిరాస్తులు అనే మాటకి అర్థం ఎవరికైనా తెలుసా? అంటే వాళ్ళకున్నదంతా అమ్మివేశారు. అంటే స్థిరాస్తి అంటే అర్థం ఏంటంటే పొలాలు. అదే చరాస్తి అంటే బంగారం, వెండి, డబ్బులు ఇలా మెటీరియల్‌కి సంబంధించింది మాట. స్థిరాస్తి ఏంటంటే ల్యాండ్స్, ఇల్లు ఇవన్నీ స్థిరాస్తిలోకి వస్తాయి. చరాస్తులు ఏంటంటే బంగారం, వెండి, డబ్బులు ఇలాంటివన్నీ కూడా అందులోకి వస్తాయన్నమాట. సో, వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఎందుకు వీటన్నిటిని అమ్మారంటే పెంతెకోస్తు దినాన వాళ్ళందరూ మొత్తం చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా అనేక దేశాల నుంచి సుమారు మనం చదువుకున్నాం. సుమారు ఒక 15 దేశాల నుంచి అందరూ వచ్చేసి యెరూషలేములోనే ఉండిపోయారు. సో, అక్కడ 40 రోజుల తర్వాత పస్కా తర్వాత 40 రోజుల తర్వాత వచ్చేటువంటి దీనికోసం ఎళ్ళకుండా అక్కడే స్టే చేస్తా ఉన్నారు. సో, అందరూ దీని తర్వాత పేతురు ప్రసంగం తర్వాత 3000 మంది బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళెవరు ఇంటికెళ్ళలే. అక్కడే ఉండిపోయారన్నమాట. సో, అక్కడ ఉన్న వాళ్ళకి నీడ్స్ ఉంటాయి. సో, వాళ్ళకి పడుకోవడానికి బెడ్‌లని గానీ, వాళ్ళకి కావాల్సిన వస్తువులకు గానీ, సో, వాళ్ళకి భోజనాల కోసం అని చెప్పి వాళ్ళేం చేశారంటే, వీరు మా సహోదరులు, సహోదరీలు అని చెప్పి వాళ్ళు భావించుకొని వాళ్ళేం చేశారంటే, వారికున్నటువంటి చర స్థిరాస్తులన్నీ అమ్మి, అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. అంటే ఆదిమ సంఘంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని మనం చూసుకున్నట్లయితే బెనివోలెన్స్ అనేది సంఘస్థులు అందరూ కలిసి చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు మనం క్రీస్తు సంఘం కాబట్టి మాకు ఒక పెద్ద మెగా చర్చ్ బిల్డింగ్ ఉండాలి అని వాళ్ళేం కోరుకోలే. వచ్చే డబ్బంతటిని ఒక బ్యాంక్ దగ్గర పెడదాం, లేదా చీటీలేద్దాం, ఓ పెద్ద ఇది పెడదాం అని లేదు. వాళ్ళు ఏం చేశారంటే చాలామంది అనేక దేశాల నుంచి వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఉండి వాక్యం నేర్చుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ బైబిల్ ట్రైనింగ్ అవుతుంది అక్కడ అపోస్తుల దగ్గర. సో, వాళ్ళకున్న నీడ్స్ వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయాయన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే వారికి ఉన్నటువంటి చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనుష్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని సంతోషించుచు
ప్రజలందరి వలన దయ పొందిరి. ఇక్కడ గమనించినట్లయితే కొన్ని విషయాలు ఉన్నాయి. మరియు వారు ఏక మనస్కులై, అంటే ఒక సంఘంలోని మన ఆది సంఘంలో 3000 మంది ఉన్నారు. 3000 మంది ఏక మనసుతో ఉండడం అనేది సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే అపోస్తుల బోధ అలా ఉంది. వారి యొక్క విశ్వాసం అలా ఉంది. క్రీస్తుని వారు నమ్మిన విధానం అలా ఉంది కాబట్టి ఏక మనస్కులై ఉన్నారంట. ఈరోజు చూసుకున్నట్లయితే ఏక మనసుతోటి ఉండేటువంటి క్రీస్తు సంఘాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆలోచనలు గెలిపించాలను, వారి మాట పెత్తనం చెల్లాలను, స్వలాభం కోసం కొంతమంది సంఘం కోసం ఆలోచించేవారు ఉంటున్నారన్నమాట. సో సంఘానికి కావాల్సినటువంటి లక్షణాలని ఆదిమ సంఘం దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే వారు విశ్వాసం ఏకంగా కూడుకున్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏక మనుషులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూర్చుంటున్నారంట. సో ప్రతి దినము వాళ్ళు దేవాలయంలో కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది పనులకు వెళ్ళిపోయి వస్తే సాయంత్రం కూర్చొని వాక్యం వింటున్నారంట. అంతేకాకుండా ఇంటింటా రొట్టు విరుచుచు, ఇంటింటా రొట్టె విరుచుచు అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే ఇది కామన్ మీల్. అపోస్తల కార్యాలు 20 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆదివారమున వారు రొట్టె విరిచిరి అనేది ఉంటుంది. అది ఆదివారం ప్రభు బల గురించి మాట్లాడదు. ఇక్కడ ఇంటింటా రొట్టె విరచడం అంటే వీళ్ళు రోజు దేవాలయంలో కూడుకుంటున్నారు. సాయంత్రాల పూట ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. పనులకు వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫెలోషిప్ మీల్ పెడుతున్నారు అన్నమాట. అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. అనేక దేశాల నుంచి వచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా ఎటు వెళ్ళడం లేదు, పనులకి ఏం వెళ్ళడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదినం దేవాలయంలోని వాక్య వింటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంటింటా రొట్టు విరుచుచు దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ప్రజలందరి వలన దయ పొందిన వారే, అంటే ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటారో, సంఘంతో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళ యొక్క వైఖరిలోని తేడా ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. వారి బిహేవియర్ని వాళ్ళు గమనిస్తారు. అందువల్ల వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం, వీళ్ళు బ్రతుకుతున్నటువంటి ఆ జీవితాన్ని చూసి అక్కడ అందరూ కూడా ప్రజలందరి వలన వారు దయ పొందిన వారే ఆనందంతో నిష్కాపట్యమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. ఒకటి, వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారంట. నిష్కాపట్యమైన హృదయంతో, అంటే భోజనం పెట్టే దగ్గర చాలా డిస్టర్బెన్స్లు వస్తాయి. మనం తర్వాత అధ్యాయంలో చదువుతాం. కొన్ని సమస్యలు వస్తాయి. మనోడు అనుకుంటే ఒకలా వడ్డిస్తారు, బయటోడు అనుకుంటే కొంచెం ఇది వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే విషయంలోని ఆదిమ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారన్నమాట. వాళ్ళందరూ నిష్కాపట్యమైన, అంటే ఎలాంటి మనసులో ఎలాంటి మలినం లేకుండా స్వచ్ఛంగా హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. అంటే ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఇది బాలేదు, ఇది బాగుంది, వీళ్ళకన్నా వాళ్ళే బాగా వండారు, నిన్న జరిగిన ఇంట్లోనే బాగా పెట్టారు, ఇలాంటి మాటలు ఏం లేవు. వాళ్ళు వచ్చేది ఆత్మీయమైన ఆహారం కోసం, శరీరాన్ని బరిపించడం కోసం వాళ్ళు ఆహారం పెడితే దాన్ని కూడా తీసుకుంటున్నారు, అభినందిస్తున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. ఆహారం పుచ్చుకొని చుండ్రి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకుండ్రి. అంటే రోజు వీళ్ళు వాక్యం వినేదాన్ని బట్టి అనేకులు రోజు కూడా కలుస్తూ ఉన్నారన్నమాట. 4వ అధ్యాయం మనం 4వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు సుమారు ఎంతమంది అంటే 5,000 మంది సభ్యులు చేరుకున్నట్లుగా మనం గమనించాలి. సో అనుదినము సంఘంలోకి చేర్చబడుతున్నారు. సో వీళ్ళందరి కోసం వాళ్ళు ఏం చేశారంటే వారు చర స్థిరాస్తులను నమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇది ఆదిమ సంఘంలో మొదటిసారి మాత్రమే జరిగింది. తర్వాత మరలా ఇలాగా జరిగినట్టుగా మనం చూడం. తర్వాత కరువు వచ్చినప్పుడు వారి కోసం, సంఘాల కోసం కానుకలు పెట్టినట్టుగా మనం చూస్తాం. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఈరోజు ఎవరైనా బాప్తిసం పొంది సంఘంలోకి వస్తే మీ ఆస్తులన్నీ ఇచ్చేయండి అంటే అది కరెక్ట్ కాదు. అప్పుడు అక్కడ నీడ్ ఉంది కాబట్టి, వాళ్ళ విశ్వాసం ఉంది కాబట్టి, సంఘం స్థిరపడాలి కాబట్టి, వచ్చిన వాళ్ళందరూ పోషింపబడాలి కాబట్టి, వారి కోసం వాళ్ళ హృదయాలు ప్రేరేపింపడం ద్వారా వాళ్ళ ఆస్తులు పెట్టారు. ఈరోజు మనం గమనించినట్లయితే దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇచ్చే విషయంలోని చాలా వెనకంజ వేసేటట్టుగా మనం ఉన్నాం. కానీ వాళ్ళైతే ఆస్తులే ఇచ్చారంట. అది 43 నుంచి 44 వచనాల్లోనే ఉన్నటువంటి సారాంశం. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. అంటే 2వ అధ్యాయం 43 నుంచి 47 వరకు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారంటే మొట్టమొదటి సంఘము నడుచుకునేటటువంటి విధానం. 2వ అధ్యాయం 43 నుంచి 47 వచనాల ఆ పారాకి హెడ్డింగ్ ఏంటంటే మొట్టమొదట సంఘం నడుచుకునేటువంటి విధానం. తర్వాత మనం చూసుకున్నట్లయితే
3వ అధ్యాయము 1-10 వచనాలు మనం చూసుకున్నట్లయితే పేతురు, యోహాను పుట్టి గుడ్డివాడిని స్వస్థపరచడం గురించి ఉంటది. 3వ అధ్యాయంలో 1-10 వచనాల్లో పేతురు, యోహాను పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచినట్టుగా ఉంటది. సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నవారు ఎవరైనా 3వ అధ్యాయం 1-10 వచనాలు చదవాలని కోరుతున్నాను. విస్మయంతో నిండి ఓకే. థ్యాంక్ యూ సార్. ఇక్కడ గమనించినట్లయితే 3వ అధ్యాయంలోని యోహాను, పేతురు ఒక కుంటివాడిని బాగుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలంటే పగలు 3 గంటలంటే ఎంత సమయం? ఆ టైం మీకు అర్థమైందా? పగలు 3 గంటలంటే టైం ఎంత? జాము అంటే 3 అవర్స్. ఇప్పుడు ఇక్కడ పగలు 3 గంటలు ఇక్కడ పగలు 3 గంటలు అని అన్నారు. అంటే ఇది ఏ టైం అవ్వచ్చు? మధ్యాహ్నం 3 గంటలకి. అంటే ఈవినింగ్ అయ్యే టైం అన్నమాట. మధ్యాహ్నం. ఉదయం 3 గంటలంటే ఎర్లీ మార్నింగ్ 3:00. ఇక్కడ పగలు 3 గంటలంటే మధ్యాహ్నం 3 గంటలన్నమాట. సో, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును, యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారం నద్ద ఉంచుచూ వచ్చిరి. అంటే ఇక్కడ గమనించినట్లయితే ఒక పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఒక మనుషుడు ఉన్నాడంట. వాడిని రోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే భిక్షం అడగడానికి, అంటే ఇంకా ఏం పని చేయలేడు. చిన్నదనం నుంచి వాడు ఏం పని చేయలేడు. ఇంట్లో వాడిని అలా పెట్టడం ఎందుకని చెప్పి వాడిని ఏం చేస్తున్నారంటే గుడి దగ్గర పెడుతున్నారు. కొందరు ప్రతిదినము వాడిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. అంటే యెరూషలేము పట్టణానికి ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి. అందులో ఒకటేంటంటే శృంగారమను దేవాలయము, అంటే ఇట్స్ బ్యూటిఫుల్ గేట్ అని. అక్కడ ఏంటంటే ఇందులో ఎక్కువగా బోధకులు, శాస్త్రులు, పరిచయులు దీంట్లో నుంచి ఎంటర్ అవుతూ ఉంటారు. ఆ లోనకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే యెరూషలేములోని వరండాలు అని అంటారన్నమాట. వరండాస్ లాగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొంతమంది బోధిస్తారు, పరిచయులు బోధిస్తూ ఉంటారు అన్నమాట. సో, ఎవరైనా అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చు.
చాలామంది ఖాళీగా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి వారందరూ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. సో, వీళ్ళు అటు వెళ్ళే దారి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఏం చేస్తున్నాడంటే రోజు ఆ దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తున్నాడంట. సో, కొందరు వాళ్ళని తీసుకొని వచ్చారు. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు, యోహాను దేవాలయంలోకి ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును, యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమండ్రి. అంటే పేతురు, యోహాను వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆ భిక్షగాడేమో వాళ్ళని చూశాడనమాట. వాళ్ళని చూసి భిక్షం అడిగాడు. పేతురును, యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమండ్రి. అంటే అడగగానే వీళ్ళు రెస్పాండ్ అయిన విధానం ఏంటంటే ఆయన్ని జాగ్రత్తగా చూసి మా తట్టు చూడు అన్నారన్నమాట. వాడేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఏదో ఇస్తారు అని చెప్పి వాడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు పేతురు పలికినటువంటి మాటను మనం గమనించినట్లయితే వాడు వారి యొద్ద ఏమైనా దొరుకుననుకొని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అంటే ఒక అద్భుతమైన మాటను మాట్లాడినట్టుగా మనం గమనించాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు పలికినటువంటి మాటలు మనం గమనించినట్లయితే వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని అన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారి తన శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు పేతుర్ని, యోహాన్ని ఎన్నుకున్నటువంటి విధానం ఎవరికైనా గుర్తున్నదా? రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించారు. ఒక్క చేప పడలేదు. మార్నింగ్ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. దోణెక్కి కొద్దిసేపు మాట్లాడి కొంచెం లోనకి వెళ్ళి కుడిపక్క వల వేయండి అన్నారు. అప్పుడు పేతురు అంటాడనమాట, మీరు రాత్రంతా కష్టపడ్డాం, మాకు ఏమీ దొరకలేదంటే పర్లేదు వెయ్యండి అన్నప్పుడు వేస్తే వల నిండా చేపలు వచ్చినాయి మాట. ఆ వలలు పిగిలిపోతున్నాయి అన్నప్పుడు మిగిలిన శిష్యులు కొంతమంది వచ్చి వారికి హెల్ప్ చేసినట్టుగా చూస్తామన్నమాట. ఆ హెల్ప్ చేసినప్పుడు మొత్తం బోట్ నిండా చేపలు నిండిపోయి సరిపోక పక్క వాటిలో కూడా వాళ్ళు వాటిని నింపడం జరిగింది. అది చూసినప్పుడు పేతురు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, రండి నన్ను వెంబడించండి అని అన్నారన్నమాట. వాళ్ళు అక్కడ చేసిన పని ఏంటంటే మొత్తం అన్నిటిని విడిచిపెట్టేసి యేసుక్రీస్తుని వెంబడించారు. జాగ్రత్తగా గమనించండి, ఆ ప్లేస్లో కనుక నేను ఉండుంటే లేదా మనం కనుక అక్కడ ఉండగలిగితే విడిచిపెట్టి వెళ్తామా? ఎందుకంటే వ్యాపారంలో ఎప్పుడు చూడనంత లాభాన్ని వాళ్ళు చూశారు. గొప్ప లాభం అన్నమాట. అంటే అక్కడ పేతురుకి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు మాటకు లోబడి ఆయన వెంబడించడం. 2 ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభువా, మీరు నన్ను రమ్మనడం కన్నా మీరు నాతో కనుక పార్ట్నర్షిప్‌కు రాగలిగితే, మీరు నన్ను ఇలాగే ఆశీర్వదించగలిగితే కొద్ది కాలంలో నేను కోటీశ్వరుడిని అయిపోతా. నేను వచ్చే డబ్బులోని మీ మినిస్ట్రీకి నేను సపోర్ట్ చేస్తా. మీరు ఏ ఊరెళ్ళి ఏ దేశం వెళ్తారో ఆ ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. నాకు వచ్చే దాంట్లో మీకు ఎంత కావాలంటే అంత నేను సపోర్ట్ చేసి మీకు ఫుల్గా నేను సపోర్ట్ చేస్తా. సో మీరు నన్నే ఇలా ఆశీర్వదించండి. నన్ను చూసి చాలామంది అడుగుతారు, ఎలాగ నువ్వు ఇంత డెవలప్ అవుతున్నావు అంటే, ఇగో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇంత రిచ్ మ్యాన్ అయ్యాను అని చెప్పి వాళ్ళని కూడా మీ మార్గంలోకి తీసుకురాగలను. సో ఈయనకి ఆ చాయిస్ కూడా ఉన్నది పేతురికి. అంటే తాను లాభపడుతూ దేవుని సేవకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. కానీ పేతురు దాన్ని చూజ్ చేసుకోలే. మిగిలిన శిష్యులు ఎవరు దాన్ని చూస్ చేసుకోలే. ఒకే ఒకరు చూజ్ చేసుకున్నాడు. ఎవడంటే ఇస్కరియోతు యూదా. క్రీస్తుని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఎవడికున్నదంటే ఇస్కరియోతు యూదాకు మాత్రమే ఉన్నది. పేతురికి కానీ మిగిలిన 11 మంది అపోస్తలులకు కానీ లేదు. వాళ్ళు అలా విడిచిపెట్టి వచ్చేసారన్నమాట ఆయన కోసం. సో అంటే ఈరోజు మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు చనిపోయినప్పటికీ ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆయన దగ్గర డబ్బులు వేయడానికి కూడా డబ్బులు లేవు. దేవాలయంకి వెళ్తున్నాడు, భిక్షం అడుగుతున్నాడు, వాడికి ఇవ్వడానికి ఆయన దగ్గర ఏం లేదన్నమాట. పేతురు పలికిన మాట, అంతటా పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు. అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఆయనకి ఏం మిగిలింది? ఏం మిగలలే. యేసుక్రీస్తు చనిపోయే సమయానికి వాళ్ళకి ఏం మిగలే. కానీ వాళ్ళకి మిగిలింది ఏంటంటే క్రీస్తు మిగిలారు. పరిశుద్ధాత్మ వాళ్ళతో ఉన్నారు.
క్రీస్తుతో సహవాసం ఉంది. అంటే భూ సంబంధమైనటువంటి ఏమీ లేకపోయినా మాకు ఈ లోక రక్షకుడు మాతో ఉన్నాడు. దేవుడిని తండ్రి అని పిలవగలుగుతున్నాం. దేవుని రాజ్యంలో మేము ఉన్నాం అనేటువంటి ధైర్యం మాత్రం అపోస్తలకి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం అన్నమాట. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచంలోని 2 పరిచర్యలు ఉన్నాయి. ఒకటి అపోస్తుల పరిచర్య, 2 అపోస్తుల పరిచర్యను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించే పరిచర్య. అంటే ఇస్కరియోతు యూదా పరిచర్య. ఈరోజు డినామినేషన్స్ గురించి నేను మాట్లాడను. మనం క్రీస్తు సంఘమే కాబట్టి క్రీస్తు సంఘం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు క్రీస్తు సంఘంలో జరిగేటువంటి 2 పరిచర్యలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒకటి అపోస్తుల బోధ అనుసరించి జీవించేటువంటి పరిచర్య ఒకటి. 2 చూసుకున్నట్లయితే అంటే ఇస్కరియోతు యూదా పరిచర్య. క్రీస్తుతోనే 2.5 సంవత్సరాలు ఆయన ట్రావెల్ చేస్తూనే వాడు ఏం చేశాడంటే ఆ ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా దొంగతనంగా దోచుకుంటున్నాడు. ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్లయితే క్రైస్తవంలో ఒకటి యథార్థంగా దేవుని కోసం అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసి దేవుని సేవ చేసేటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవుని సేవనే అడ్డు పెట్టుకొని లాభం పొందొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, లేదా వాడు ఆల్రెడీ డబ్బు అది ఉన్నది అనుకోండి, అయితే పేరు గౌరవం ఇలాంటివి సంపాదించడం కోసం ఈరోజు సేవలోకి వచ్చేవారు చాలామంది ఉన్నారన్నమాట. సో ఎటువంటి పరిచర్య జరుగుతుందనేది మనం ఉన్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి సువార్థికుల్ని మనం గమనిస్తూ ఉండాలి. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా సువార్థికులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా వలన సంఘానికి ఏంటి లాభం అని ఆలోచించాలి తప్ప, సంఘం వల్ల నాకేంటి లాభం అని ఆలోచించడం మొదలు పెడితే మాత్రం ఆ పరిచర్య ఇస్కరియోతు యూదా పరిచర్య అయిపోతుంది. సో పేతురు ఒకప్పుడు జాలరుగా ఉండు చేపలు పట్టుకుంటున్నవాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత భిక్షం అడిగిన వాడికి ఒక రూపాయి వేయలేనటువంటి పరిస్థితి. కానీ అంతకంటే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. ఆయన దగ్గర ఏముందో అది ఇస్తున్నాడంట. ఏంటది? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. ఆయన పలికిన మాట ఏంటంటే, ఆయన దగ్గర ఆయనకి కలిగిందే నీకు ఇస్తున్నాను అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి, అంటే ఇక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు పలికిన మాట ఏంటంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తారంటండి. ఈ రోజు చూసుకున్నట్లయితే స్వస్థతలు అనే పేరు మీద చేసేటువంటి ఈ మ్యాజిక్లు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పడున్న వాడిని పట్టుకొని లేపారు. ఇక్కడ మనం ఆన్లైన్లో చూస్తున్నాం వాళ్ళు చేసే స్వస్థతలు. వాడిని పట్టుకుంటే కింద పడిపోతున్నారు, టచ్ అంటే కింద పడుతున్నారు. అపోస్తులు పడున్న వాళ్ళని లేవనెత్తారు, వీళ్ళు ఏంటంటే లేచున్నోళ్ళు పడగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి స్వస్థతలు అలా ఉన్నాయన్నమాట. సో అలాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఆయన నడుమని చెప్పిన వెంటనే వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఈరోజు చూసుకున్నారు అనుకోండి స్వస్థతలలోని మీరు గమనించారో లేదో, మా దగ్గరికి ఒక 3 వారాలు రండి, లేదా 21 వారాలు, లేదా 40 వారాలు వస్తే మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి చాలామంది యాడ్లు వేస్తూ ఉన్నారు. ఎందుకు అలాగా? నిజంగా స్వస్థత చేయగలిగితే మరి అపోస్తులు అక్కడ చూసుకున్నట్లయితే పేతురు వాళ్ళు పలికిన మాట మనం చూసుకున్నట్లయితే ఆయన చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే మన దిగ్గులు లేచాడంట, నడిచాడంట. నడుచు ఏం చేశాడంటే గంతులు వేస్తూనే ఉన్నాడంట. అంటే ఏది స్లోగా ఏమి స్వస్థత కలగలేదు. మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకునే స్వస్థతకి టైం పడుతుంది, కానీ పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థత అనేది ఇన్స్టెంట్గా వచ్చేటువంటిది మాట, ఇన్స్టెంట్గా వచ్చేటువంటి స్వస్థత. సో ఆయన మనం గమనించినట్లయితే స్లోగా ఏం స్వస్థత లేదు. పరిశుద్ధాత్మ చేసే స్వస్థత ఎలా ఉందంటే వెంటనే వస్తుందన్నమాట. ఈరోజు ఇంతమంది స్వస్థతలు చేసేవాళ్ళు, ఇన్ని చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు
అవన్నీ ఏంటంటే అబద్ధాలు. ఇక్కడుండి ఇన్ని స్వస్థతలు చేసే బదులు వీళ్ళందరికీ లీడరు పోపు ఉన్నాడు కదా! ఆర్‌సీఎంకి పోపు. ఆయనేమో వీల్ చైర్‌లో తిరుగుతుండ్రు. ఇన్ని స్వస్థతలు చేశారు వెళ్లి ఆయన్నెందుకు లేవనెత్తలేకపోతున్నారో అర్థం కావడంలే. అంటే అవన్నీ ఏంటంటే నకిలీ పరిశుద్ధాత్మ మాట. పరిశుద్ధాత్మ వరం గాని ఏమీ లేని వారు, వాళ్ళు చేసేటువంటి అబద్ధాలు అలాగుంటున్నాయి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన లేచాడంట. లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షం కొరకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన వాడికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. అక్కడ ఏదైతే జరిగిందో చూసి వాళ్ళు ఏమయ్యారంట? పరవశులయ్యారంట. విస్మయం పొంది పరవశులయ్యారంట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అప్లికేషన్ అంటే ఇది చదివించడం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అప్లికేషన్ ఏమైనా ఉందా? ఈ 10 వచనాల్లో. అక్కడ జరిగింది ఒక అద్భుతం. దీని నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి అద్భుతాలు జరగాలని మనం కోరుకుంటున్నామా? ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతిగా, న్యాయంగా నడవడం చేతకాని వారంగా ఉన్నాం మనం. వాక్యం ద్వారా మనం వాటిని నేర్చుకొని, నీతిగా, న్యాయంగా ఇప్పుడైనా నడుస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒకప్పుడు వాక్యం నా దగ్గరికి రాకముందు నేను కూడా ఆ కుంటివాడిలాగానే బ్రతుకుతున్నా. నీతి, న్యాయాన్ని విడిచిపెట్టి. నా దగ్గరికి వాక్యం వచ్చింది. ఆ వాక్యం నన్ను లేవనెత్తింది. ఆ పాపంలో నుంచి నన్ను తీసివేయబడింది. తీసివేయడం జరిగింది. నా పాపాలు కడగడం జరిగింది. నన్ను రక్షించడం జరిగింది. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే ఆ పూర్వ స్థితిని విడిచిపెట్టి ఈరోజు నేనేం చేయాలంటే వెంటనే నీతిగా, న్యాయంగా నడవడం అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే అటువంటి పరిస్థితులు లేవు. ఎవరు అంత నీతిగా, న్యాయంగా ఉండలేకపోతున్నారు. ఆయుధ క్రైస్తవుల్లో వాళ్ళు జీవించగలిగారు. కానీ ఈరోజు మనమైతే మాత్రం ఆ నీతిని, న్యాయాన్ని మనం పాటించలేని పరిస్థితిలో ఉన్నామన్నమాట. ఇక గమనించినట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పిర్రు. మనకైతే నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని పాపాలన్నిటిని కడగడం జరిగింది. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడు. మనల్ని కూడా ఆయన వాక్యం ద్వారా లేవనెత్తడం జరిగింది. మనకి లేచిన తర్వాత ఆయన దిగ్గులు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచున్నాడంట. మనం నీతిగా, న్యాయంగా నడిచి గంతులు వేసేటట్టుగా ఉండాలి తప్ప పాపానికి ఇంకా లొంగిపోతూ పాప జీవితంలోనే మనం జీవిస్తూ ఉన్నామంటే మన బాప్తీసానికి అర్థం లేనట్లే. మనం క్రీస్తుని అర్థం చేసుకోలేనట్లుగానే మనం భావించాలి. అక్కడ ఉన్న వారందరూ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయారంట. యెషయా గ్రంథం మనం 35వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం ఎవరైనా తీస్తే చదవండి. యెషయా గ్రంథం 35 6వ వచనం. నేను చదువుతున్నాను. కుంటివాడు దుప్పువలే గంతులు వేయును, మగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఒబుకును. అంటే 5-6 వచనాలు చూసుకున్నట్లయితే ఇందులో ఒకటి మనం గమనించాల్సింది కుంటివాడు దుప్పువలే గంతులు వేయును అనేది. సో అది ఇక్కడ మనం నెరవేరినట్టుగా మనం గమనించాలన్నమాట. సో అది చూసిన వెంటనే అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టాడు. ఎందుకంటే వాడు చిన్నతనం నుంచి మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. 10వ వచనంలో శృంగారమును దేవాలయం ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఇదే యెరూషలేం దేవాలయం లేదా సొలొమోన్ దేవాలయం అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు కూడా 2.5 సంవత్సరాలు ఆయన యొక్క జీవితంలో అనేక సార్లు ఈ ద్వారం గుండా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ కుంటివాడు అక్కడే ఉన్నాడు. ఆయన ఎందుకు స్వస్థత పరచలేదు? తండ్రి చిత్తం లేకుండా ఆయన ఏది చేశారు. అంటే రోజు అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు చేస్తూ ఉండేటువంటి యేసుక్రీస్తు వారు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి, ఆయన చేసే పని ఏంటంటే తండ్రి ఈయన స్వస్థపరచాలా అని అడిగేవారన్నమాట ఆయన మనసులో.
తండ్రి ఏం చెప్పేవారంటే, ఇప్పుడు కాదు, ఇంకో సమయం ఉంది అన్నప్పుడు ఏం చేసేవాడంటే, ఇస్కరియోతు యూదా వైపు చూసేవాడు. ఆ యూదా ఏం చేసేవాడంటే, వాడు సంచిలో ఉన్నటువంటి డబ్బులు తీసి ఆ కుంటివాడికి ఇచ్చేసేవాడనమాట. సో ఎందుకంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో జరిగితేనే దాని యొక్క విలువ ఉంటుందన్నమాట. సో యేసుక్రీస్తు వారితో వీళ్ళు ఇంతకాలం ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కుంటివాడు ఎప్పుడు కనబడినా డబ్బులు ఇచ్చేసి ఉండాలి. ఎందుకంటే కానీ ఈ రోజు కోసం దేవుడు వాడిని వేచి ఉండేటట్టుగా చేశారన్నమాట. ఎందుకంటే ఈ అద్భుతం ద్వారా తర్వాత అనేక మంది బాప్తిసం పొంది వారందరూ కూడా క్రీస్తు సంఘంలోకి వచ్చేటట్టుగా ఒక కుంటివాడు ఉపయోగపడినట్టుగా మనం చూస్తాం. సో ఈ అద్భుతం ఎందుకు చేశారు అనే పర్పస్ మనం గమనించినట్లయితే పర్పస్ ఏంటి, ఎందుకు చేశారు అనే దానికి మనం చూసినట్లయితే 11 నుంచి 20 వచనాలు, యాక్చువల్లీ 26 వచనాల వరకు ప్రసంగం ఉంటుంది ప్రేతురు గారిది. ఆ పర్పస్ అంటే ఒక అద్భుతం జరిగింది, ఒక స్వస్థత జరిగింది, చేసేసి సైలెంట్గా వెళ్ళిపోవడం లేదు. యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతల్లో ఇప్పుడు కూడా చేసేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, రహస్యంగా ఉంచు అని చెప్పేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ విషయం యెరూషలేము అంతా కూడా ఒక హాట్ టాపిక్గా అయిపోయింది అన్నమాట. సో ఎందుకంటే ఆ ఒక్క కుంటివాడి ద్వారా కొన్ని వేల మంది రక్షణ పనుల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. అంటే ఒక స్వస్థత కానీ లేదా ఒక అద్భుతం కానీ దేనికి కోసం అంటే సువార్తని ప్రకటించడం కోసం వాళ్ళు వాడేవారు. వారి స్వలాభానికో, డబ్బుల కోసమో, పేరు కోసమో, ప్రతిష్ట కోసం వాళ్ళు వాడలేరు. సో మనం గమనించినట్లయితే ఇప్పుడు 11 నుంచి 20 వచనాలని మనం చూసుకున్నట్లయితే 11 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకుందాం. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా, అంటే దేవాలయంలోనికి వెళ్ళారు. వీడు ఆ దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడంటే పేతురుని యోహాను పట్టుకున్నాడంట. పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోనుదను మంటపంలో ఉన్న వారి వద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చిరి. ఎందుకంటే అప్పటికే తెలిసిపోయింది, ఎప్పుడు మన మెట్ల దగ్గర అడుక్కునేటువంటి ఒక కుంటివాడు ఈరోజు స్వస్థత పొందాడు, వాడు దేవాలయం లోనికి వచ్చాడు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు అందరికీ తెలియగానే వాళ్ళేమో వీడేం చేశాడంటే పేతురు యోహాను పట్టుకొని ఉన్నారన్నమాట. ఉండగానే అనేకులు అక్కడ ఉన్న వారందరూ కూడా గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారంట. పేతురు దాన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు విని మీరు మీరు విని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు అని ఆయన అంటున్నారండి. అంటే మేము ఏదైతే అద్భుతం చేశామో ఈ కుంటివాడు దీంట్లోని మీరందరూ మమ్మల్ని ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అని చెప్పి ఆయన పేతురు ప్రశ్నిస్తున్నాడు అనమాట. అక్కడ అడుగుతున్న విషయం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరు వినిన విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? మాకు ఏదైనా శక్తి కానీ లేదా మాకున్న భక్తి చేత కానీ వీడిని ఏమైనా నడిపించామేమో అనుకుని మా వైపు చూస్తున్నారా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు అనమాట. అంటే వాడు నడవడానికి కారణం మాకున్నటువంటి శక్తులు కాదు, లేదా మాకున్నటువంటి భక్తి కాదు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అని చెప్పి ఆయన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు. ఆయన అన్నమాట ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. అంటే ఎప్పుడైతే పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుల పేర్లు చెప్తారో వాళ్ళందరూ అటెన్షన్ గ్యాదర్ చేస్తున్నారు అనమాట. అంటే అబ్రహాం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అంటే ఆ అద్భుతానికి కారణం ఎవరో ఆయన వైపు వీళ్ళు వాక్యాన్ని తీసుకొని వస్తారన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇశ్రాయేలు చరిత్రలోని చాలా గొప్పవారు. మోషేతో చూసుకున్నా కూడా వారి దేవుడు అంటే వాళ్ళు చేసేటువంటి మనం పాత నిబంధనలు చేసినటువంటి ప్రార్థన మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అని అనేవారు. అంటే దేవుణ్ణి యెహోవా అని పేరు పెట్టే ధైర్యం లేక వాళ్ళు అలాగా స్తుతిస్తూ ఉండేవారు అన్నమాట. అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు, మీరు ఆయనను అప్పగించితిరి. వీళ్ళు ఏం చేశారంట, ఆయన్ని అప్పగించేశారు. దేనికి? శిలువ మరణానికి వారిని అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చేయుటకే నిశ్చయించినప్పుడు
మీరు ఆయన ఎదుట ఆయనను నిరాకరించితిరి. యేసుక్రీస్తుని పట్టుకొని పిలాతు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిలాతు ఆయన చూసి ఇతనిలో ఏ పాపం నాకు కనబడడం లేదు. ఈయనెందుకు మీరు సిలువేయమంటున్నారు అని చెప్పి ఆయన అడిగినప్పుడు వాళ్ళందరూ సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. సో, పరిస్థితి విషమించిపోతుందని చెప్పి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టడానికి అప్పచెప్పేస్తారు పిలాతు. ఆయన ఒంటి మీద మొత్తం చారలే. అంటే ఆ కొరడాలతోటి ఆయన హింసించిన విధానం చూస్తే శరీరం అంతా చీలిపోయి మొత్తం రక్తపు ముద్దలాగా తయారైనటువంటి ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు నించోబెట్టాడన్నమాట పిలాతు. అంటే ఇంత దారుణంగా శిక్షించేశాను. ఇంక వీడు ఏమి చేయలేడు. అంటే ఆ మనిషిని చూస్తే ఏ మనిషికైనా పోన్లే ఒక చిన్న జాలైనా కలుగుతది కదా! అని చెప్పి పిలాతు ఏం చేశాడంటే పూర్తిగా కొట్టించాడన్నమాట. ఆయన అంత రక్తపు ముద్దలాగా అయిపోయినా కూడా ఆయన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంటే సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి అరిచారన్నమాట. సో, ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. 14వ వచనం చూసుకున్నట్లయితే 13వ వచనం మీరు మీరు 13వ వచనం అని చూస్తున్నా మీరు ఆయన్ను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. వీళ్ళేం చేశారంట పరిశుద్ధుడు నీతిమంతుడైన వ్యక్తిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఎవరా నరహంతకుడు? బరబ్బా. ఆయన ఆప్షన్ ఇస్తాడు. ఇద్దరిలో ఎవరిని విడిపించాలి? ఆల్రెడీ యేసుక్రీస్తుని ఫుల్‌గా శిక్షించేశారు. ఇంకా ఈయనలో ఏ పాపం లేదు. ఈయన సిలువేయడం కరెక్ట్ కాదని పిలాతు ఏం చేశాడంటే నరహంతకుడిని తీసుకొచ్చి బరబ్బని అక్కడ నించోబెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బరబ్బానే విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అని చెప్పి వాళ్ళు అరిచారన్నమాట. అక్కడ ఆడిన పదాన్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధుడు నీతిమంతుడైన వాడిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని అంటే అద్భుతమైన మాట మాట్లాడండి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. అక్కడ 3 ఏసి కిందన ఆయనకు మేము సాక్షులము అని అంటున్నారు. అంటే మీరు హింసించారో, ఎవరైతే దేవుని కుమారుడు కాదు, దేవదూషణ చేస్తున్నాడని చెప్పి ఆయన మీద లేనిపోని అబండాలు వేసి మీరు చంపేశారో, ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే మృతుల్లో నుండి లేపాడు. 3వ దినాన ఆయన మృతుల్లో నుండి లేపారు. అందుకు మేము సాక్షులం. ఎందుకంటే ఆయనతో 3.5 సంవత్సరాలు మేము ట్రావెల్ చేసాం. సో, ఆయనతో మేము కలిసి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఆయన తెలుపుతున్నారన్నమాట. మేము సాక్షులము ఆయనను మన యందలి విశ్వాస మూలముగా 16వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆయన మన యందలి విశ్వాస మూలముగా ఆయనను ఆయన 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 నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వినిని బలపరిచెను. 16వ వచనం మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన ఆ నామమే నా నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచును. అంటే ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వానిని బలపరచెను. అంటే ఇక్కడ మా శక్తి నా భక్తి వల్ల ఆయన స్వస్థత పొందలేదు. యేసుక్రీస్తు నామానుకున్నటువంటి శక్తి వలన ఆయన నామానుకున్నటువంటి శక్తి వలన అంటే విశ్వాస మూలముగా ఆయన నామానుకున్నటువంటి శక్తి వలన వానికి బలపరిచెను. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి అక్కడ ఉన్న వ్యక్తికి తెలిసి ఉంటుంది భిక్షగాడికి. ఎందుకంటే యెరూషలేములో అందరికీ యేసుక్రీస్తు తెలియని వారు ఎవరు లేరు. సో యేసుక్రీస్తు నామాన నువ్వు లేచి నడువు అని అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ కుంటివాడికి విశ్వాసం కలిగిందంటే మనం చెప్పలేము. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఆయన నామమందలి విశ్వాస మూలంగా ఎవరికి ఆ విశ్వాసం ఉంది? పేతురుకి ఆ విశ్వాసం ఉంది, అపోస్తులకు ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో ఆయన నామాన్ని వాళ్ళు పలికారు కాబట్టి ఆ నామానికి ఉన్నటువంటి బలం వల్లనే వాడు బలపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని 16వ వచనంలో చెప్తున్నారన్నమాట. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఆ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ స్వస్థత కలుగజేసెను.
సో, ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటంటే, యేసుక్రీస్తు నామానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్తున్నారు. విశ్వాసంతో ఆయన నామాన్ని పలకడం వలన ఆయనకి పూర్తి అంటే పూర్ణ స్వస్థత కలిగింది. సగం సగం గాదు. ఒక వారం రోజుల తర్వాత మరలా నీకు ప్రార్థన చేస్తాను. ఈరోజు గ్రూప్‌లో ఈరోజు వాట్సాప్ గ్రూప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. ఒక అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి చిన్న అమ్మాయికి వస్తే, వాళ్ళు 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి ఆ చర్చ్‌లో అమ్మాయిని పెట్టి ప్రార్థనలు చేశారంట. అమ్మాయి చనిపోయింది. బ్రెయిన్ ట్యూమర్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే మరీ ఇలాంటి మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. దేవుణ్ణి మనం పరిశోధించకూడదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని ఉంది. కానీ స్వస్థతలు చేసే అద్భుతాలు ఇలాంటివి లేవు. వాళ్ళు 40 రోజులు విశ్వాసం ఉండి ప్రార్థన చేశారంట. ఆ అమ్మాయి బ్రతకలేదు. మరి ఆనాటి 5 క్రైస్తవుల్లో ఉన్నటువంటి అపోస్తులకు ఉన్నటువంటి శక్తులు వేరు. ఈ రోజులు అపోస్తులకు ఉన్నటువంటి శక్తులు ఎవరికీ ఇవ్వడం లేదు. కానీ ఒక విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తది అనేది మాత్రం మనం గమనించాలి. ముఖ్యంగా సువార్థికులు గాని, సంఘంలో పెద్దలు లాంటి వారు గాని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం తెలుసో తెలియకుండా ఎక్కడో గర్విస్తున్నాం. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పేదేంటంటే, బ్రదర్ గారు ప్రేయర్ చేశారండి. సువార్థికులు ప్రార్థన చేశారు. మాకు కొంచెం ఆరోగ్యం బాగయింది. మా సువార్థికులు ప్రార్థన చేశారు. నా జాబ్‌లో ఒక సమస్య ఏదో ఉంటే అది తీరింది. అని అవతలోళ్ళు చెప్పినప్పుడు, ఈ సువార్థికుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అనేటువంటి గర్వించే స్థితిలో చాలామంది తయారవుతున్నారు. అలా ఎప్పుడైనా సరే అలాగా మనం అనుకుంటున్నాం అంటే, నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని అనుకుంటున్నానంటే, దానికి కలి దానికి కలిగినటువంటి మహిమను నేను దొంగిలిస్తున్నాను. అంటే దేవునికి రావాల్సినటువంటి మహిమను ఆ సువార్థికుడు దొంగిలిస్తున్నాడు. ఆ సంఘ పెద్ద దొంగిలిస్తున్నాడు. లేదా ఆ సహోదరుడు దొంగిలిస్తున్నాడు. నేను ప్రార్థన చేశాను. దేవుడు దానిని ఆలకించి ఆయనకి స్వస్థత దయచేశాడు. అలా అనుకోగలిగితే ఆ ఘనత మహిమ ఎవరికెళ్తదంటే దేవునికెళ్తది. నేను ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సహోదరుడికి ఉన్నటువంటి సమస్యని తీర్చాడు అని అనుకోగలిగితే మహిమ ఎవరికెళ్ళింది? దేవునికెళ్తది. ప్రార్థన చేసినటువంటి నాకు రాదు. నా ప్రార్థనని దేవుడు ఆలకించాడు కాబట్టి ఆయనకి మహిమొచ్చింది. అంతే తప్ప నాలో నా ప్రార్థనలో ఏం లేదు. నా ప్రార్థన ఆయన ఆలకించగలిగేటట్టుగా నా జీవితం ఉండాలి. ఈరోజు మన జీవితాలు అలా లేవు. అటువంటి విశ్వాసమైన జీవితం లేకపోవడం వల్లే మన ప్రార్థనలకి అంత శక్తి ఉండడం లేదు. మనం ప్రార్థన చేసినా సరిగ్గా జరగడం లేదన్నమాట. సో, ఇది సువార్థికులుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సహోదరులు క్రీస్తు సంఘంలో ఉండేటువంటి సహోదరులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే అంటే ఎవరికైనా చెప్పుకునేటప్పుడు ఆళ్ళేం చెప్పాలంటే, ఇగో మా ప్రీచర్ గారు లేదా మా సువార్థికుడు ఈళ్ళ చేత మీరు ప్రార్థన చేయించుకోండి. మీకు స్వస్థత కలుగుతది అని మాటలు మాట్లాడొద్దు. లేదా మా సంఘ పెద్దున్నాడు ఆయనతో ప్రార్థన చేసుకోండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయని మాట్లాడొద్దు. ఏం చేయాలంటే సహోదరులు కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇగో మా సువార్థికుడు వచ్చి ప్రార్థన చేశారనుకోండి. ఆయన ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మీ సమస్యని క్లియర్ చేస్తాడు. లేదా మీకు స్వస్థతను దయచేస్తాడు. అలా చెప్పగలిగామనుకోండి, దేవుడిని మనం గనపరుస్తున్నాం. ఘనత మహిమ ఆయనకే ఎళ్ళగలిగేటట్లుగా మనం చూస్తున్నామాట. నేను ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి వాళ్ళకి లేదా ఆ సహోదరుడికి స్వస్థత కలుగజేశాడు అనేటట్టుగా మనం మాట్లాడాలన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా ఆ వ్యక్తికి ఘనత రాకూడదు. ఆ వ్యక్తి చేసేదాన్ని బట్టి, ఆ వ్యక్తి చేసే ప్రార్థన బట్టి వ్యక్తికి ఘనత, మహిమ రాకుండా జాగ్రత్త పడాలి. అది సువార్థికుడైనా, సంఘంలో సభ్యులైనా సరే. మా సువార్థికుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటారండి. మా సంఘ పెద్ద ఎవరైనా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన మాటలు వింటారు. ఖచ్చితంగా మీకు తొందరగా జరుగుతది. ఎందుకంటే ఆయనలో విశ్వాసం ఉంది. నాలో ఆ విశ్వాస స్థాయికి నేను ఎదగలేదు. నేను కూడా ఆ స్థాయికి ఎదగాలని మనం కూడా ప్రయత్నం చేయాలి. ఒక పర్సన్ మీద మనం డిపెండ్ అయిపోకూడదు. ఎప్పుడూ కూడా. సో, సువార్థికులుగా మాకున్నటువంటి సౌలభ్యం ఏంటంటే, ఎక్కువ టైం బైబిల్ చదివే విషయంలో మాకు సమయం ఎక్కువగా ఉంటది కాబట్టి, మేమేంటంటే ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి, మాతో ప్రార్థనలు చేయించుకోవడానికి అందరూ ఇష్టపడతా ఉంటారు. కానీ విశ్వాసం సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తది. అక్కడ సువార్థికుడు చేసే ప్రార్థనో,
సంఘ పెద్ద చేసే ప్రార్థన కాదు స్వస్థత. సో, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మన మాటలు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, స్వస్థత దయచేస్తాడు అనేటువంటి గర్వం సువార్తికుడిగా నాకు రాకూడదు. సువార్తికుడు ప్రార్థన చేస్తే జరిగిపోతది అని చెప్పి సువార్తికుడిని మీరు హెచ్చించకండి. ఏ సభ్యుడిని హెచ్చించకండి. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఆయన జవాబిస్తాడు అనేటట్టుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో, ఇక్కడ గమనించినట్లయితే ఎన్నో వచనం మనం చదువుకున్నాం? 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అంటే పేతురు గారి ప్రసంగంలో స్టైల్ మారింది. అక్కడ ప్రారంభించినప్పుడైతే ఇశ్రాయేలులారా అని చెప్పి మాట్లాడినట్టుగా మనం ముందు చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడంటే, అప్పటికే ఈ మాటలు వింటున్న వారందరికి కూడా హృదయం నొచ్చుకుంటుంది. వారి హృదయాలన్నీ గుచ్చబడుతున్నాయి. అయ్యో! ఇంత గొప్ప యేసుక్రీస్తునా మనం సిలువ వేసింది. అబ్రహాము, యాకోబు వీళ్ళందరి పేర్లు ఆయన చెప్తూ ఆయన అంటుంది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని యొక్క సేవకుడైనటువంటి యేసుక్రీస్తుని మనం సిలువ వేసాం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ మారు మనసు అనేది కలుగుతుందో అప్పుడు పేతురు పలికిన మాట ఏంటంటే, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. వాళ్ళు నిజంగా తెలిస్తే, ఆయన మెస్సియా అని తెలిస్తే వాళ్ళు చంపుతారా యేసుక్రీస్తుని? మెస్సియా అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా చంపరండి. అంటే వాళ్ళు తెలియకే ఏం చేశారని నాకు తెలుసు అని అన్నాడు. అంటే పేతురుతో చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రసంగాల్లోనే ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే పేతురు ప్రసంగాలకి చాలా బాగుంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పేతురికి ఒక ఆప్షన్ ఇచ్చారు. అంటే ఒక గొప్ప ఇది ఇచ్చారు. ఏంటంటే పరలోక రాజ్య తాళాలు ఆయనకి ఇచ్చారు. నువ్వు భూమి యందు ఏది విప్పుతావో ఇక్కడ ఏది విప్పుతావో అక్కడ విప్పబడుతుంది. నువ్వు ఇక్కడ ఏది బంధిస్తావో అక్కడ అది బంధించబడుతుంది. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను. లోకాసు వార్త 23:34 మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ముందుగానే ఈ మాటను పలికేశారు. సిలువ మీద ఆయన హింసిస్తున్నప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. అంటే యేసుక్రీస్తు ఆల్రెడీ వారిని క్షమించేశారు, ఆయన హింసించిన వారిని. సో ఇప్పుడు పేతురు కూడా అదే విషయం చెప్తారు, మీకు తెలియకే మీరు ఇది చేశారు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయం మూలమున ఇలాగూ నెరవేర్చెను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయం మూలమున ఇలాగూ నెరవేర్చును. అంటే ప్రవక్తల ద్వారా ఆల్రెడీ ఈ మాటలు చెప్పబడ్డాయి అని అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు గూర్చి మొట్టమొదట ప్రవచించింది ఎవరు? వింటున్నారా అందరూ? యేసుక్రీస్తుని గురించి బైబిల్లో మొట్టమొదటిసారి ప్రవచించినది ఎవరు? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? అక్కడ చదివిన వచనంలోనే ఆన్సర్ ఉంది, గమనిస్తే. ఆదికాండం 3:15. ఎవరైనా తీసి చదువుతారా? ఆదికాండం 3:15. ఈ మాట పలికింది ఎవరు? ఎవరితో పలికాడు? ఆదామవతో పలికినటువంటి మాట. అంటే సో యేసుక్రీస్తుని గురించి మొట్టమొదటి ప్రవచించింది ఎవరంటే దేవుడు ప్రవచించారు.
తర్వాత ప్రవక్తల ద్వారా మరికొన్ని ప్రవచించేటట్టుగా మనం చూస్తూ ఉన్నామాట. సో, ఇలాగూ నెరవేరును. ప్రభువు సముఖం నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును. ఇక్కడ ప్రభు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది. అదేంటంటే దేవునికి సూచించబడినటువంటి మాట. చిన్న అక్షరాలుంటే అది యేసుక్రీస్తుని గురించి వాడబడిన మాట. పెద్ద అక్షరాలు ఉన్నాయంటే అది దేవుని గురించి వాడబడిన మాటగా మనం గమనించాలి. ప్రభువు సముఖం నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఇక్కడ విశ్రాంతి కాలము వచ్చినట్లును అని ఉంది. ప్రభువు సముఖం నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును అని ఉంది. అర్థమైందా? మాట ఎందుకన్నారన్నది అర్థం చేసుకున్నారా? మనం గమనించినట్లయితే అక్కడ విశ్రాంతి కాలం ఉండదు. తర్వాత అన్ని శ్రమ దినాలే. ఘోరంగా హింసించేటువంటి పరిస్థితులు అపోస్తల కార్యాల్లో చూసుకున్నట్లయితే చాలా ఘోరంగా హింసించుకునే పరిస్థితులు. కానీ ఇక్కడ మనం మాటను అర్థం చేసుకోవాలంటే విశ్రాంతి కాలమున అనే మాట మనం గమనించినట్లయితే విశ్రాంతి కాలం అనేది ఆత్మీయంగా మాట్లాడుతున్న మాటలు. లోకంలో ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా ఆత్మీయంగా నేను బలంగా ఉంటాను. నా హృదయం గాని, నా మనసు గాని చెలించదు. మనం తర్వాత చదువుతాం. అపోస్తలుని బంధించి జైల్లో పెడితే వాళ్ళు పాటలు పాడుతున్నారన్నమాట. జైల్లోని బంధించి కట్టేస్తే పాటలు పాడడం ఏంటి? శరీరాన్ని మీరు ఎంతైనా హింసించుకోగలరు గానీ, మా మనసుల్లో ఉండేటువంటి క్రీస్తు యొక్క ఆ శాంతి మార్గం గాని, ఆ ప్రశాంతతను గాని మీరు మా దగ్గర నుంచి తీసివేయలేరు. అంటే మాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి సంతోషము, ఆ సమాధానం అనేది మాలో నుంచి పోదు. ఆనందించుడి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని పౌలు రాశారు. ఆయన రాసింది ఒక జైల్లో నుంచి. సో, అంటే ఎవరైతే ప్రభువుని పూర్తిగా విశ్వసిస్తారో, బయట పరిస్థితులు ఎంతున్నా సరే వాళ్ళేంటంటే వారి జీవితం ఆనందంగా ఉంటది, సుఖంగా ఉంటది. భౌతికంగా ఎన్ని ఇబ్బందులున్నా సరే, మానసికంగా వాళ్ళెప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడు వారి హృదయాల్ని కాపాడుతున్నాడు. వారి మనసుల్ని కంట్రోల్ చేస్తున్నాడనే విషయాన్ని మనకి అర్థమైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటామట. మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అని అంటున్నారండి. అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని క్షమించేశారు. సో మీకోసం కూడా ఆయన రక్తాన్ని చిందించేశారు. మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు పొంది మీరు ఆయన వైపు తిరగండి. అంటే ఆయన రక్తం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రక్తం మీ ఇంట్లోని షవర్ వరకు వచ్చేసింది. నేనేం చేయాలంటే ఆ షవర్ వైపు తిరిగి దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఆ రక్తం నన్ను కడుగుతుంది. అంటే నేను అటువైపు లేకుండా 180 డిగ్రీస్ తిరగాలన్నమాట. మారు మనసు. తమిళ్లో మంచి మాట రాయబడింది. చెప్తారా ఏంటి ఆ మాట? తమిళ్లో మారు మనసుకి మంచి మాట రాయబడింది. మనం తిరుగుదల్. మనము తిరగలే అంటే మనసు తిప్పుకుండుట. మనసు తిప్పుకుండుట అనేటువంటి. సో అద్భుతమైన మాట మాట. అంటే వాళ్ళు ఇప్పుడు వరకు చీకట్లో నడుస్తున్న వారు ఇప్పుడు క్రీస్తు వెలుగు వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి, దేవుని రాజ్యం వైపు తిరగండి అనేది చెప్తారు అనమాట. అంటే ఆయన మన వరకు వచ్చేసాడు, మన దగ్గర వరకు వచ్చాడు, మన ఇంటిలో మన ట్యాప్ వరకు ఉన్నది. కాకపోతే నేనేం చేయాలంటే అటు తిరిగి ఆ ట్యాప్ ఓపెన్ చేయాలి. సో ఆయన నేను ఒక మురుకు గుంటలో పడిపోయాను, నేను పాపంతో ఉన్నాను, నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలి. నేను చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆల్రెడీ చేయించి నన్ను రక్షించాడు అనుకున్నారు. నేనేంటంటే చేతులకు ముడుచుకొని నన్ను కాపాడండి అంటే అర్థం లేదు కదా. ఆయన చేయించినప్పుడు నేను కూడా ఏం చేయాలి? నా చేయిని అందించాలి. అందించగలిగితే నేను రక్షణ పొందుతాను అన్నమాట. సో మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలోనే ఈరోజు చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లోని కుంటివాడి స్వస్థత జరిగింది. ఆ స్వస్థతను బట్టి పేతురు గారు ప్రసంగం చేసినట్లుగా చూస్తాం. తర్వాత 20 నుంచి 26 వచనాల వరకు యేసు ప్రభువుని ఆయన గురించి ప్రవచనాల ద్వారా ప్రవక్తలు ఆయన గురించి ఎలా ఎలా ప్రవచించారు అనేటువంటి విషయాలు 20 నుంచి 26 వచనాల వరకు ఉంటాయి. సో దీనిని మనం వచ్చే వారం చదువుకుందాం. ఈ విషయాల్ని 20వ వచనం నుంచి మిగిలినటువంటి వచనాలు 26వ వచనం వరకు వచ్చే వారం చదువుకుందాం. ఎందుకంటే దీనికి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ రిఫరెన్సెస్ అన్నీ కూడా మనం చూసుకుంటూ చదవాలి. అందుకని 20 నుంచి 26 వరకు నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం.
ఇప్పటి వరకు చదువుకున్నది అర్థమైంది కదా? అయితే మన మధ్యలో సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు ప్రార్థన చేస్తారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా 3వ అధ్యాయం మీద? ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే 1, 2, 3 అధ్యాయాల మీద ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే చెప్పండి, అది క్లియర్ చేసుకుందాం. ఏ డౌట్స్ లేవు అంటే సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. నవ్వ ఏం డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేసావు, లేదంటే సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. సుధాకర్ గారికి మైక్ లేదని మెసేజ్ పెట్టారు. ఓహో, మైక్ లేదని మెసేజ్ పెట్టారా? ఓకే, అయితే శ్రావణ్ ప్రేయర్ చేయగలవా? ఓకే అండి. ప్రేయర్. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహింగల్ మా దేవ, ఈ యొక్క సమయం తండ్రి మీ యొక్క సన్నిధిలో కూడుకోలేకపోయినా తండ్రి, ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా తండ్రి మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి కూడుకున్నాం తండ్రి. ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ ద్వారా చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. నేర్చుకున్న వాక్యం తండ్రి మా యొక్క మనసులో భద్రపరచండి తండ్రి. ఆదిగం సంఘం ఎటు రీతిగా తండ్రి ఎడతెగక ఉన్నారో తండ్రి, ఏక మనసుతో ఉన్నారో తండ్రి, మాకు కూడా అటు సహాయాన్ని దయచేయండి తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ యొక్క నామం తండ్రి ఏక మనసు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవనాయన తండ్రి, మీ అందు తండ్రి మీ కుమారునందు విశ్వసించి మా యొక్క జీవితాలు మేము కనపరుచుకోవడానికి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మహోన్నత మా దేవ, ఇంకా అనేకమైన మర్మములు తండ్రి మీ యొక్క స్వార్థుల ద్వారా మాకు దయచేసి తండ్రి, మా యొక్క జీవితాల్లో అవలంబించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంకెవరైతే తండ్రి ఈ యొక్క క్లాసులకు దూరంగా ఉన్నారో తండ్రి, వారికి మీ యొక్క వాక్యం దయచేయండి తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన మీ కుమారుడు ప్రభువుల రక్షకుడు అయిన క్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ